వాస్తవంగా వాళ్ళ పేపర్లో ఎక్కడన్నా రాస్తారేమో అనుకున్నా, మరి తెలంగాణలో ఏమన్నా రాశారేమో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో కలిసి పోటీ చేసినప్పుడు అప్పుడు ఖమ్మం కూడా ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఉండేది కాబట్టి ఆ టైంలో ఇది ఖమ్మం జిల్లా నుంచి తను పోటీ చేసినటువంటిది. ఎంపీగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేసి ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళిపోయినటువంటి మనిషి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తను నిన్న చేసిన వ్యాఖ్యలు, అమరావతిలో పెట్టుబడులకి ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, విజయవాడలో నగరం వరదల తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిపోయింది, అమరావతిని వదిలి హైదరాబాద్ బెంగళూరు వైపు చూస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో అమరావతికి పెట్టుబడులు వరద అనే మీడియా కథనాలు తప్పు అన్నటువంటి వార్తని ఇది అక్కడ మాట్లాడుకొచ్చారు. అంటే ఇక్కడ పత్రికల ద్వారా అమరావతికి వరద వచ్చేస్తుంది డబ్బులు, హైదరాబాద్కి ఎవరూ రావట్లేదు అన్నటువంటి, హైదరాబాద్కి విపరీతంగా వస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తున్నటువంటిది విశాఖపట్నంలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కావాల్సి ఉంది, ఇప్పుడు గూగుల్ తెస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీడియా ఫోకస్ అంతా కూడా వాస్తవంగా రేవంత్ పట్ల అనుకూలంగానే ఉంటుంది మీడియా, ఎందుకంటే చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఆస్పెక్ట్ని టచ్ చేస్తుంది. పెట్టుబడుల విషయంలోకి వచ్చేటప్పటికి తెలంగాణ కంటే ఆంధ్రాకి ఎగబడి వస్తున్నారు అన్నటువంటి కోణాన్ని తెలంగాణలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దాంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే విజయవాడ వరదలో అమరావతి వరదలో అన్నటువంటి పాయింట్ని బేస్ చేసేసుకుని జనాలు రాకపోవడం ఉండదు. ముందు రాజధానికి ఒక రూపం లేనప్పుడు ఇప్పుడే రారు, పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే మాన్యువల్ రీసోర్సెస్ పరంగా ఈ ప్రాంతానికి కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత టైం తీసుకుంటుంది. విజయవాడ గుంటూరుని కలిపేసుకుని అమరావతి అయితే కనుక పెట్టుబడులు వరదలాగానే వస్తాయి ఖచ్చితంగా నా దృష్టిలో అయితే. ఎందుకంటే ప్లేస్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక కుకట్పల్లిలో పెట్టుబడులు పెట్టండి, లేకపోతే హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అంటే హైటెక్ సిటీలో ఇవాళ రోజున 10 కోట్ల రూపాయలకి ల్యాండ్ ఇవ్వమనండి, నేనే పెట్టిస్తాను 100 మందితో, అక్కడ ఇవ్వలేరు. ఇవాళ 100 కోట్లు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు, అవతలకి తీసుకెళ్తారు. ఇప్పుడు అమరావతి పరిస్థితి, అమరావతికి సంబంధించి ఆ లోపల వచ్చేటప్పటికి ప్రభుత్వాందే భూమి, వాళ్ళుగా కొనుక్కోవాలంటే అవకాశం లేదు. బెజవాడ గుంటూరుని కనుక అమరావతిలో కలిపితే అది సాధ్యమవుతుంది. ఇవన్నీ కొన్ని సంక్లిష్టతలు ఉన్నాయి పెట్టుబడులకు సంబంధించి. వాస్తవానికి సుదూరంగా ప్రయాణం చేయడం అనేది అనవసరం. ఆంధ్రాకి పెట్టుబడులు అయితే వస్తూనే ఉంటాయి. జగన్ ఉన్నా వచ్చినాయి, చంద్రబాబు ఉన్నా వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ బాబు వచ్చినా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఎక్కువ తక్కువలు ఇది సహజంగా చర్చ జరుగుతూ ఉంటుంది.